సార్ చాలా మంది మాకు కామెంట్స్ చేస్తున్నారు మిమ్మల్ని అడగమని, ముఖ్యంగా రైతులు, బిజినెస్ చేసుకునే వాళ్ళు, జాబ్ చేసుకునే వాళ్ళు, ఏదైనా కూరగాయల షాప్, వీళ్ళందరికీ డబ్బులు రావడం వస్తున్నాయంట మీరు చెప్పినట్టే, కానీ వచ్చిన డబ్బు వాళ్ళ దగ్గర నిలబడట్లేదంట. అది నిలకడగా ఉండాలంటే ఏం చేయాలి సార్ అని అడుగుతున్నారు. అలాంటి వాళ్ళు మీరు ఏం చెప్తారు? ఎక్సలెంట్ క్వశ్చన్ ఇది వచ్చి. అంటే ఎందుకంటే నేను క్లాసులో కూడా ఇదే చెప్పేది. నా క్లాసులు ఉన్నాయి కదా, హైదరాబాద్, విజయవాడ, రాజమండ్రి, వైజాగ్, ఒంగోలు, అనంతపూర్, కర్నూలు, తిరుపతి, బెంగళూరు, అన్ని సిటీల్లో క్లాసెస్ ఉన్నాయి. వాటిలో నా దగ్గరకు వచ్చి నేర్చుకున్న వాళ్ళు, బాగుపడిన వాళ్ళు కోట్లాది మంది ఉన్నారు. ఫీడ్బ్యాక్లో చూడొచ్చు. అందరూ కూడా అక్కడ కూడా చెప్తుంటారు. అంటే ఎందుకు చెప్తున్నానంటే, వ్యవసాయం చేస్తున్నారు మీరు, లేక కూలి పనికి వెళ్తున్నారు, లేబర్ పనికి వెళ్తున్నారు, బిజినెస్ చేస్తున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు, నిలబెడితే ఉద్యోగాలు జీతం తెస్తున్నారు, వచ్చినట్టు అయిపోతున్నది. కానీ మీ దగ్గర నిలకడలేదు. ఇక్కడ చూస్తే ఏం లేదు. బిజినెస్ చేసేవాళ్ళకి ఇంతే. వ్యవసాయం చేసేవాళ్ళు 6 నెలలకో 7 నెలలకో వస్తున్నది, 3 నెలలకు ఒకసారి వస్తున్నది. కానీ వచ్చినట్టు వస్తున్నది, అట్ట వెళ్ళిపోతున్నది. అంటే దీన్ని బట్టి ఏం తెలుస్తున్నది అంటే మీరు డబ్బుని చూడడం లేదని చెప్తున్నది సైన్స్. ఓకే, పనికిరాంది అంతా. ఇప్పుడు నిద్ర లేచారు మీరు, ఎగ్జాంపుల్కి చెప్తున్నాను. ఒక ఎగ్జాంపుల్కి, నిద్ర లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వారికి నువ్వు ఎన్ని చూసుంటావు అంటే, ఒకరోజు పెన్ పేపర్ ఎత్తుకుంటే చదువుకున్న వాళ్ళు రాయండి, చెప్తాను. ఊరికి రాయండి. నువ్వు ఏమేమి చూసావు ప్రతిదీ రాయాలి. రాయడానికి స్థలం కూడా దొరకదు. పేపర్లు కూడా చాలవండి. నువ్వు రాసేదానికి రోజంతా కూడా చాలుతుంది. నువ్వు చూసి ఎంతసేపు ఉదయం నుంచి రాత్రి దాకా చూసి వచ్చినావు కదా, ఒక రోజంతా కూర్చొని రాసిన కూడా టైం చాలుతుంది. నీకు అంత చూసి ఉంటావు నీ కడ్డితో. నుంచి బయలుదేరామంటే బస్సులు వస్తాయి, ఎన్ని చూసినావంటే ఒకటే చూసినావా? ఓయమ్మ లెక్కలేనని చూసి ఉంటావు. అక్కడ యాక్సిడెంట్లు చూసి ఉంటావు, కొట్లాట చూసి ఉంటావు. వాడు కొట్టుకున్నది, వీడు గిల్లుకున్నది, వాడు గుచ్చుకున్నది, వాడు ముద్దులాడింది, లేక పనికిరాంది, బస్సులు పోయింది, స్కూటర్లు వచ్చింది, రకానికి ఒకటి చూస్తూ ఏదేది బజ్జీలు కాలుస్తున్నారా, దోశలు కాలుస్తున్నారా, దాంట్లో ఇవన్నీ చూస్తాను కదా వచ్చినావా. మెట్రో పోయిందా, ఈ ట్రైన్ వచ్చిందా, ఆ బస్సు పోయిందా, ఈ లారీ పోయిందా, ఈ ఆటో వచ్చిందా, రకానికి ఒకటి. కానీ ఇన్ని చూసావు, డబ్బుని ఎన్నిసార్లు చూసావు లెక్క చేసుకో ఒకసారి. ఇన్ని చూసావు నువ్వు రోజంతా చేరి, కానీ డబ్బును మాత్రం ఎన్నిసార్లు చూసావు? ఐస్ క్రీములు తిన్నా స్కానింగ్లు అంట. ఫోన్ పే ఎత్తుకొని, ఎక్కడ ఫోన్ ఎత్తుకునేది, ఎక్కడ స్కానింగా ఇట్లా చూసుకునేది. 20 రూపాయలు 30 రూపాయలు కూడా స్కానింగ్ అనమాట. ఒక షాపింగ్కి వెళ్ళినా ఆడ ఒక 100 రూపాయలు 200 అయినా దానికి స్కానింగ్. అవి ఫోన్లో నువ్వు నూకేస్తున్నావు, డబ్బును నువ్వు చూడలేదు. చూడంగానే నచ్చలేదు నీకు, నువ్వు చూడలేదు, నీకు నచ్చలేదు. అక్కడ చూడంగానే నచ్చేసావే అని పాట కూడా రాశాడు చెల్లెలో. సైన్స్ అది. దేంతో చూశాడు? ఈ కడితో చూశాడు. ఆ అమ్మాయి ఎవరని తెలియదు, కానీ చూశాడు. 5-6 మంది ఉన్నారు, ఆ అమ్మాయి మాత్రం నచ్చింది వాడికి. కొన్నాళ్ళు ఫాలో అయినాడు. ఆ అమ్మాయి ఎలాగైనా నాకు కావాలి అని ఫాలో అయినాడు. పడదోశాడే లేదా? దేంతో చూశాడు? ఈ కంటితో చూశాడు. ఎన్ఆర్ మైండ్కి కావాలనిపించింది, ఆకర్షణ శక్తిని ఏర్పరచుకున్నది, పిచ్చి పట్టింది దాని అమ్మాయి మీద, పడదోశాడు. మనం దేని మీద పడదాం? దేన్ని చూడాలి? మనకి కావాల్సిన దాన్ని చూడాలి. అందుకే పనికిరాని దాన్ని చూడకండి అనేది. నెగిటివ్నే. ఒక యాక్సిడెంట్ జరిగినా కూడా ఎట్టు వచ్చింది, లారీ వాడు ఎట్టు వచ్చినాడా, ఈ కారు వాడు ఎట్టు పోయినాడా, అబ్బా కొట్టినాడా, అబ్బా అక్కడే చచ్చినాడా, అబ్బా చూడు ఎన్ని పట్టిస్తున్నావు. ఇలా చెప్పి దీంట్లో గురికిపోతున్నారు. చూడకూడదు. డబ్బు నిలవాలన్నవాడు రోజుకి ఎన్నిసార్లు నువ్వు డబ్బుని చూసావు? చూడాలి. ప్రతి దానికి డబ్బుని ఇలా పెట్టుకొని ఒకసారి చూసి ముద్దు పెట్టి, అమ్మ యాపికి పోయిరా అమ్మ అని ఖర్చు పెట్టు. ఎందుకు రాదా మీ దగ్గర డబ్బు? ఎందుకు నిలవదు డబ్బు? ఎవరు చెప్పారు? నువ్వు రోజుకి ఎన్నిసార్లు చూస్తున్నావు? ఇంకటాల నుంచి ఇలా నా బిడ్డలు చూసేవాళ్ళు ఇలా ఫాలో అవ్వండి, డబ్బు మీ దగ్గర నిలిచిపోతుంది. పిలవాలి, డబ్బుని పిలవాలి. అమ్మ నా దగ్గరికి రామ్మా అని పిలవాలి. నువ్వు పిలవనే లేదా? బంధువులు ఇంటికి పోతావు, అక్క వచ్చే వారం అన్న వస్తారా, అందరూ బండి రండి అక్క 10 రోజులు ఉండిపోదురా. వాళ్ళు పిలిచినారు, వాళ్ళు వచ్చినారు. మీ తమ్ముడికి ఫోన్ చేసినావా, తమ్ముడా లీవులకి రారా అని పిలిచినావు, మీ తమ్ముడు వచ్చినాడు ఇంటికి. నువ్వు పిలిచిన వాళ్ళంతా వచ్చినారు, వాళ్ళు పిలిచినారు, నువ్వు పోయినావు. డబ్బును ఎన్నిసార్లు పిలిచినావు? నువ్వు పిలిచినావా? అమ్మ ఆకలి అనందే అన్నం కూడా పెట్టదు. అమ్మ కూడా అమ్మ ఆకలి అంటే అన్నం కూడా పెట్టేది. నువ్వు ఎన్నిసార్లు చూసావు డబ్బునే? ఏంది ఇటు వచ్చేది డబ్బులు స్టైల్గా ఎత్తుకొని చేతులు ఇట్లా లెక్కేసి ఇచ్చేసి దాన్ని చూసేది కూడా కట్లేం వస్తున్నది. వ్యవసాయం చేసిన వచ్చినావు, దాన్ని ఒక్కసారి అబ్బా ఎంత వచ్చిందని కూర్చొని రంచేపని ఒక్కరు ముద్దులాడినావా, మాట్లాడినావా, ఎన్ని నెలలు చేసినానమ్మా నీకోసమని ఒకసారి కౌగులించుకున్నావా? లేదా? నీ దగ్గర ఎలా నిలుస్తుంది? విశ్వమణి బాబు లాంటి వాళ్ళు బోలెడు మంది ఉంటారు డబ్బును ప్రేమించేవాళ్ళు. వాళ్ళు కూర్చొని మాట్లాడతారు డబ్బును గంటల తరబడి. ఆహా విశ్వమణి బాబు అయితే నాతో మాట్లాడతారు, వాడు ఇంటికి పోతానని వెళ్ళిపోతుంది. ఓకే, అర్థమైందా? ఇలాంటి బిజినెస్ మ్యాన్లు డబ్బును ప్రేమించే వాళ్ళు నేను చాలామంది చూస్తే సబ్జెక్టే తెలియదు వాళ్ళకి. కొంతమంది డబ్బుతో బలి మాట్లాడుతుంటారు పెట్టుకొని. నేను మా ఊర్లోనే కూడా ఒక ఇద్దరిని చూసా. ఇలా ఏమో మాట్లాడాలనిపించింది, మాట్లాడుతున్నాను. నేను కావాలని సబ్జెక్ట్ తెలిసి నాకు తెలిసిన తర్వాతే అది ఆ కాగితంతో ఏముండేది అంటే, అమ్మా కాగితం ఇదా, ఇది లేకుండా కదా నేను అవస్థపడ్డాదా. వాడికి సబ్జెక్ట్ తెలియదు, కానీ వాడి మాటలు మాత్రం పాజిటివ్గా ఉన్నాయి. సబ్జెక్ట్ మాత్రం తెలియదు,
కాబట్టి ఇలాంటి వాళ్ళు ఎవరు ఉన్నా కానీ వ్యవసాయం వచ్చింది కదా, పెట్టుకో, కూర్చో, భార్య పిల్లలు కూడా కూర్చొని డబ్బుతో మాట్లాడండి, ముద్దు పెట్టండి. లేకపోతే నువ్వు కూర్చో, యజమాని కూర్చొని మాట్లాడు. ఒక రోజుకి ఎన్నిసార్లు డబ్బును చూస్తున్నావు? ఖర్చు పెడుతున్నావు కదా, రోజు ఏదో ఒకటి కొంటున్నారా? ప్రతిరోజు ఏదో ఒకటి కొంటున్నారా? డబ్బు ఖర్చు పోతుంది కదా. పెట్టేటప్పుడు ఖర్చు పెట్టి ఒక ముద్దు పెట్టు, అమ్మ హ్యాపీగా వెళ్ళి తొందరగా వచ్చేయమ్మని చెప్పు. ముద్దు పెట్టు, కళ్ళకి అద్దుకో, ముద్దు పెట్టు, ఇచ్చేయి. అంగటోడు ఏమనుకుంటాడో, బస్సు వాడు ఏమనుకుంటాడో, కండక్టర్ ఏమనుకుంటాడో, వీడు బుక్ షాప్ వాడు ఏమనుకుంటాడో, కూరగాయలు వాడు ఏమనుకుంటాడో, వాళ్ళు ఏమని అనుకోని, ఐ డోంట్ కేర్. ఎవరు ఏమని అనుకోని, నేను ఇలాగనే ఉంటా, నేను ఇలాగనే నడవాలనుకున్నాను, నేను నడుస్తున్నా. నాకు పుష్కలం. నేను చెప్పించిన వాళ్ళు చూడండి నా ఫీడ్బ్యాక్లో, నా గురు దగ్గర ఇస్తే కూడా ముద్దు పెట్టి కళ్ళకి అద్దుకొని గురువు దగ్గర ఇచ్చి తొందరగా వచ్చారని చెప్పేసి రాకేస్తారు. గురువు దగ్గర ఇచ్చిన తొందరగా వచ్చాయమ్మా నా దగ్గరికి అనేసి. వాడు మైండ్ పాజిటివ్. ప్రేమించే విధానం, డబ్బుతో మాట్లాడే విధానాన్ని నేర్చుకోండి. డబ్బును చూడండి. ఒక రోజు కనీసం ఎన్నిసార్లు ఖర్చు పెడతారు అన్నిసార్లు చూడండి. ఒక ముద్దులాడండి, ప్రేమను పెంచండి. ఈ సృష్టిలో ప్రేమతో సాధ్యం కానిది ఏదైనా ఉందా? ఏదైనా ఉందా? లేదు. ప్రేమతో ఏదైనా సాధ్యం. కాబట్టి ఇలాంటి వాళ్ళు కొంత దాన ధర్మాలు చేయండి. డబ్బు నిలకడ లేని వాళ్ళు గోవులకి, పక్షులు ఉంటాయి కదా, వాళ్ళకి దానాలు వేయండి. కుక్కలు గిక్కలు ఉంటాయి కదా, అప్పుడప్పుడు ఏదో పెట్టండి. మీరు తినే వేస్టేజ్ కూడా ఉంటుందండి. ఇప్పుడు మీరు తింటారు అన్ని పెట్టుకొని, కొంతమంది ఏరుతారు, కరివేపాకుని ఏరేస్తారు. కరివేపాకు ఉన్న శక్తి సామర్థ్యాలు మీకు తెలుసో తెలియదు. ఏరేస్తుంటారు, ఏరి దూరం ఎత్తుకొని డస్ట్బిన్లు వేసేస్తారు. దేనికి పనికి రాకుండా పోతుంది. ఆ డస్ట్బిన్లు వేయకండి. మీరు తిని అన్ని ఏరింది అని అంతా ఒక గెల్లు పెట్టి ఒక పక్కన ఒక కాంపౌండ్ బయట ఒక గెల్లు పెట్టండి. దేనికి ఉపయోగపడతాయి. చీమలకు ఉపయోగపడతాయి, కుక్కలకు ఉపయోగపడతాయి, పక్షులకు ఉపయోగపడతాయి. ఇలా దానాలు చేయండి. అప్పుడప్పుడు పేదవాళ్ళకి కూడా కొంత, నీ దగ్గర డబ్బు నిలవలేదు కదా, కొంత దానం చేయి. నీ దగ్గరికి ఎందుకు డబ్బు రాదు? నువ్వు సంపాదించుకుని నువ్వు మిక్కేస్తున్నావు, ఎవరికి ఇవ్వడంలే, నువ్వు దేనికి ఖర్చు పెట్టడంలే, నీ దగ్గర నిలవగల రాదు. నువ్వు ఇవ్వాలి. ఇవ్వగలిగే గుణం ఉన్నవాడికి ఇవ్వగలిగే గుణము రెడీగా ఉంది. వచ్చే గుణాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉంటుంది. కాబట్టి ఇలా దాన ధర్మాలు చేయండి. ఇలా జీవరాశులకి ఆహారం పెట్టండి. దాన ధర్మాలు చేస్తూ నీ కోసం కొంచెం ఖర్చు పెట్టుకుంటే హ్యాపీగా ఉండు. డబ్బుని ప్రేమించు. ప్రతినిత్యం ఒక రోజుకి ఎన్నిసార్లు చూస్తున్నావు అని గుర్తు చేసుకో. ఎన్నిసార్లు చూసి ఏమంటున్నావు? అందరితో మాట్లాడుతున్నావు, డబ్బుతో మాత్రం మాట్లాడు. అది కాగితం అంటారు. అన్ని కాగితాలు చిరిగినా డస్ట్బిన్ లేకపోతుంది. డబ్బు అనే కాగితం చిరిగినా డస్ట్బిన్ లేకపోతుందా? పోదు కదా. అప్పుడు ఎంత వాల్యూ ఉంది దానికి? ఎందుకు మాట్లాడిన అంటున్నావు? పనికిరాని ముష్టోడితో కూడా మాట్లాడతావు. ఒకడు ఎవరైనా బాగా దినం తాగేసి ఇక్కడ తిడతాడంటే కూడా వాడితో మాట్లాడతావు. ఎందుకు మాట్లాడకపోతే ఒకరోజు తాగిన రోజు ఏమరా నేను మాట్లాడలేదని తాగినోడు మళ్ళీ గొడవలాగుతాడు, వాడితో మాట్లాడతావు. కానీ డబ్బు వాల్యూ ఉన్న డబ్బుతో మాట్లాడేది లేదు. ప్రతి దానికి వైబ్రేషన్ ఉందండి. మీరు మాట్లాడి చూడండి. ఇలా దాన ధర్మాలు చేయండి. ఇలా చేయండి, డబ్బు నిలకడగా ఉండిపోతుంది మీ దగ్గర. ఓకేనా? ఇంకా ఏది చిన్న చిన్న ఖర్చులు పెట్టినా కానీ స్కానింగ్లు చేయకుండా ఎప్పుడో దూరబరాడికి ఫోన్పేలు అవి వాడుకోండి. దగ్గరున్న దానికి ఖర్చు పెట్టండి. చేతులు తీసి ఖర్చు పెట్టండి డబ్బులు. అప్పుడు హ్యాపీనెస్కి వస్తుంది. ఓకే. ఈరోజు అఫర్మేషన్. నేను ప్రతినిత్యం ఎక్కువసార్లు నిద్రలేసి రాత్రి పడుకున్న వాళ్ళకి డబ్బును ప్రేమించి ప్రతినిత్యం ఎక్కువసార్లు డబ్బును చూసి ప్రతినిత్యం నా దగ్గర డబ్బు ఉన్నందుకు డబ్బులకి విశ్వానికి చాలా చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ అన్నవారు. థ్యాంక్ యూ మనీ.